పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు ఒక కోరిక కోరుతున్నారు. వాళ్ళ మీదన ఈ మధ్యన విపరీతమైన భారం పడిందంట. పని భారం విపరీతంగా పెరిగిందంట. 39 రకాల సేవలు చేస్తున్నారట. రాత్రి పగలు తేడా లేకుండా చేస్తున్నారట. మా బాధను అర్థం చేసుకోండి, ప్రభుత్వం నుంచి ఇంత ఒత్తిడి ఇంకే శాఖకి లేదు అంటూ మిస్సింగ్ సిటిజన్స్ సర్వే, మిస్సింగ్ ఎంప్లాయీస్ సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, హౌస్ హోల్డ్స్ జియో ట్యాగింగ్, P4 సర్వే, డెత్ రివెరిఫికేషన్ సర్వే, PACS సర్వే, లెదర్ ఆర్డినెన్స్ సర్వే, NCCL లింకేజ్ సర్వే, 6 సంవత్సరాల లోపు పిల్లల మిస్సింగ్ ఆధార్ సర్వే, నాన్ AC రెసిడెంట్ సర్వే, విలేజ్ అసెట్స్ సర్వే, విలేజ్ ప్రొఫైల్ సర్వే, ఇంటి పన్నుల వసూళ్లు, కుళాయి పన్నుల వసూళ్లు, లైసెన్సుల వసూళ్లు, లీజు వసూళ్లు, వేలంపాటలు, ఇతర పన్నేతర వసూళ్లు, PR1 యాప్, పారిశుధ్య నిర్వహణ, చెత్త నుండి సంపద కేంద్రాల నిర్వహణ, క్లాప్ మిత్రులతో పనిచేయించడం, వెర్మీ కంపోస్ట్ తయారీ, ప్రతి గురువారం సేల్సు, వాటర్ ట్యాంకుల క్లీనింగు, క్లోరినేషను, IVRS కాల్సు, ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, యాడ్వర్స్ న్యూస్కి ప్రతిస్పందన, స్వర్ణ పంచాయతీలో చలానా ఎంట్రీ, ఫ్రీ GDP, గ్రామ పంచాయతీల్లో మంచినీటి సమస్యలు, స్వమిత్వ గ్రామాల్లో భూముల సర్వే, వెక్టర్ హైజీన్ ట్రైనింగ్స్, ఆర్థిక సంవత్సరం ముగింపులో అకౌంట్స్ క్లోజింగ్స్, రికార్డుల అప్డేషన్, జనరల్ అడ్మిషన్. ఇవన్నిటితో మేము అల్లాడిపోతున్నాం. ప్లేనరీ తర్వాతనైనా మా సమస్యల మీద దృష్టి సారించండి. రోజుకి 80 ఇళ్ళు సర్వే చేయాలనే ఆదేశాల మీదన ఈవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.